సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విమోచన దినాలు ఎనిమిదో రోజుకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపలో ఈ 8వ రోజు విమోచన దినములో మనము ప్రార్థన అనే అంశం గురించి ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడమని, ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తుందని, ప్రార్థన వల్లే జయం పొందగలుగుతామని ఎన్నో విషయాలు మనం బైబిల్లో గమనిస్తూ వచ్చాం. కనుక ఈ రోజున ప్రార్థన వల్ల జరిగే దేవుని కార్యాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు, ఆ అరణ్య ప్రయాణంలో మోషే వారిని నడిపిస్తున్నప్పుడు, వారు దేవునికిని మోషేకి విరోధంగా మాట్లాడుతూ తమ జీవితంలో తిరుగుబాటు చేసినప్పుడు, ఆ అరణ్యములో ఆ మార్గములో వారిని తాపకరమైన సర్పములు కరిచి, ఆ పాము కాటు పడిన ప్రతి వారు కూడా మరణించటం జరిగేది. ఇదిగో మోషే మాట వెనుక, దేవుని మాటకు వెనుక వారు శోధనలో పడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు మెలకువగా ఉండి, శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి తన శిష్యులను హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున శ్రమలో, శోధనలో మనం పడుతున్నామంటే ప్రార్థనలో మనము మరి మెలకువ లేని కారణమని మనం తెలుసుకోవాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ తాపకరమైన సర్పాలు వారిని కరిచినప్పుడు, అటువంటి సమస్య ఇశ్రాయేలీయుల ప్రజల్లో తలెత్తినప్పుడు, వారందరూ మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఈ విధంగా దేవునికి ప్రార్థన చేశారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, 8వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి ఆ స్తంభం మీద పెట్టుము. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ సమస్యకి పరిష్కారాన్ని అక్కడ చూపించినట్లుగా చూడగలం. మోషే ప్రార్థన దేవుడు విని అక్కడ ప్రజలకు వచ్చిన ఆ సమస్య పరిష్కారాన్ని దేవుడు చూపించాడు. కనుక ఈ విమోచన దినాల్లో దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, ఏదన్నా కీడు కలిగినప్పుడు ప్రార్థన ద్వారానే దాన్ని జయించగలుగుతామని, ప్రార్థనే సమస్యలకు పరిష్కారం ఇస్తుందని ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషువ లేడు కదా, మృతి చెంది ఉన్నాడు. ఆయన ఉంటే మన కొరకు ప్రార్థన చేసేవాడు. సూర్యుని ఆపు చేసినవాడు, చంద్రుని ఆపు చేసినవాడు యెహోషువ ప్రార్థన. ఇప్పుడు ఆ యెహోషువ మన మధ్య లేడు. మనం వారి మీదకి యుద్ధానికి వెళదామా లేదా అని ముందుగా ఎవరు వెళ్ళాలని ప్రార్థన చేయగా, దేవుడు అక్కడ ఆ ప్రార్థన విని వారిని వెళ్ళమని చెప్పి వారి మీద జయమిస్తానని దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. నిజమే, ఇశ్రాయేలుకు వచ్చిన ఆ పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టుకుని ప్రార్థన చేశారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి వచ్చిన సమస్యలో వారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. కనుక ఈ దేవుని పిల్లలమైన మన జీవితంలో ప్రార్థన మనకు ఒక పరిష్కారాన్ని ఇస్తుందని ఎరిగి ప్రతి విషయంలో మనం ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో మనం ఎప్పుడు చూసినా ప్రార్థనే మనకి గొప్ప పరిష్కార మార్గాన్ని చూపిస్తూ వస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, తనకు మొరపెట్టే వారికి, తనకు నిజముగా మొరపెట్టే వారికి, తనకు ప్రార్థించే వారికి ఆయన సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని చెప్పడానికి రుజువుగా బైబిల్లో ఎంతోమంది ప్రార్థన చేసి గొప్ప విజయాలు పొందిన వారు మనకి లేఖనాల్లో చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. కనుక దేవుని పిల్లలైన మన జీవితాల్లో మనము కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకి కూడా పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. ప్రార్థన ఫలితాన్ని మనం చూడగలుగుతాం అన్నది దేవుని వాక్యములో మనకి రూఢిగా నమ్మవలసిన విషయమైందని దేవుని వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విమోచన దినాల్లో మరి ప్రార్థన చేసుకుంటూ మన సమస్యల నుంచి విడుదల పొందుకుంటూ ఆయన కృపలో మనం ముందుకు సాగేవారిగా ఉంటే మన కార్యాలు దేవుడు అద్భుతం చేస్తాడు. ఒకసారి ఒక యవనస్తుడు కుటుంబంలో వారి తండ్రి గారు తన తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయినప్పుడు ఆ కుటుంబం ఎంతో భారమైపోయింది. ఆ కుటుంబం అంతా బ్రతకడం భారంగా ఉన్న సమయంలో ఆ యవనస్తుడు మందిరంలోనికి వెళ్ళినప్పుడు దైవజనులు చెప్పారు, ప్రార్థన చేయి నాయనా, దేవుడు ప్రార్థనకి పరిష్కారం మనకు దయచేస్తాడని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఎంతగానో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా మరి వెళ్ళిపోయిన తన తండ్రి మళ్ళా తిరిగి మరి రావడం, ఆ కుటుంబంలో కలవడం, ఆ కుటుంబ పరిస్థితి మారడాన్ని ఆ యవనస్తుడు గమనించి, ఇది నాకు ప్రార్థన వల్లే సాధ్యమైంది అని అతను దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో ఒక తండ్రి తన కుమారుని చాంద్రరోగిగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వాడు తరచుగా నీళ్ళలో అగ్నిలో పడిపోతున్నాడని చెప్పినప్పుడు శిష్యులు ఏమీ చేయలేకపోయారు. కానీ యేసయ్య అతనిలో ఉన్న ఆ దురాత్మను బయటికి పంపించి ఆ యవనస్తుని బాగు చేసినట్టుగా చూడగలుగుతున్నాం. శిష్యులు మరలా అడిగారు, ప్రభా, మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, ఇది మాకు ఎందుకు సాధ్యం కాలేదంటే ప్రభువారు చెప్పిన మాట అది, ఇది ప్రార్థన వల్లే తప్ప మరి ఇటువంటిది వదిలిపోవటం దేనివల్ల సాధ్యం కాదని చెప్పి ఆ పుట్టినోట్లో అది ఉపవాస ప్రార్థన అయి ఉంటే ఇంకా మంచిదని చెప్పారు. కనుక ప్రార్థన వలన సమస్తము సాధ్యమని యేసయ్య చెప్పినట్లుగానే సమస్య ఎదురైనప్పుడు ప్రార్థన చేశాడు మోషే. సమస్యలు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రార్థన చేశారు. అందుకనే దేవుని పిల్లలైన మీ కుటుంబాల్లో ఉన్న సమస్యల కొరకు, మీ పరిస్థితుల కొరకు మీరు ప్రార్థించిన వారైతే మీ పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగించగలడని నేను ప్రభువు పేరట ఆనపెట్టి చెప్తా ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ 8వ రోజుగా ప్రార్థన అనే అంశం గురించి మాతో మీరు మాట్లాడుతూ, అలనాడు తండ్రి నాయన మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తే వారికి సమస్యకు పరిష్కారాన్ని చూపించావు ప్రభా. ఈ రోజున అనేక కుటుంబాల్లో ప్రార్థన లేని కారణాన్ని బట్టి సమస్యల్లో, శోధనలో పడి ఉన్నారయ్యా. మరలా తిరిగి వారు ప్రార్థిస్తూ ఉండగానే వారికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించి మీ సన్నిధి వారికి తోడు, ప్రార్థన వల్లే సాధ్యమని చెప్పిన ప్రతి కార్యాలు కూడా మీరు సాధ్యపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలని కూడా పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.